అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు తెలుగు భాషకి చేసిన సేవకి గుర్తింపుగా ఆయన జయంతి రోజున మనం ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము. నా పేరు జగదీష్. ఐఎమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్రమ్ స్వీడన్. ప్రపంచంలో చాలా ఎక్కువ మంది మాట్లాడే భాషలో తెలుగు భాష ఒకటి. దాదాపు 10 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడతారు. అట్లనే ప్రపంచంలో మా పిల్లలకి తెలుగు రాదు అని గర్వంగా చెప్పుకునే భాషల్లో కూడా మన భాష ఒకటి. అది మన దురదృష్టం. కానీ తెలుగు భాష చాలా గొప్పది. తెలుగు భాషలో జరిగిన వర్క్ ఆధ్యాత్మికతలో కావచ్చు, సాహిత్యంలో కావచ్చు, తత్వాలలో కావచ్చు చాలా గొప్ప వర్క్ జరిగింది. చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నా పర్సనల్ ఫేవరెట్ రామదాస కీర్తనలు, ఇంకా త్యాగరాయ, అన్నమయ్య, నన్నయ్య, తిక్కన, వేమన, మనం చదువుకున్న సుమతి శతకాలు కావచ్చు. చాలా గ్రేట్ వర్క్ జరిగింది. అసలు లిస్ట్ చాలా పెద్దది. కానీ ఇప్పటి తరంలో నా ఫేవరెట్ ప్రణవ్ చాగంటి, అభినవ కవి. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో మీరు తీసుకుంటే క్రింజ్ కంటెంట్ చేసే వాళ్ళకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది, ఎక్కువ రికగ్నిషన్ ఉంటుంది. వాళ్ళని ఎవరైనా పిలిచినా, ఏదైనా షోస్ చేసినా వాళ్ళకి ఎక్కువ టీఆర్పీస్ రావడం, వ్యూస్ రావడం జరుగుతుంది. అది ఓకే అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మన భాషకి గుర్తింపు రావాలి అన్నా, మన భాష ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పొందాలన్నా మనం అభినవ కవి లాంటి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని గుర్తించిన వాళ్ళని కూడా ఎక్కువ సపోర్ట్ చేయాలి, ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. అది మన బాధ్యత. ఆల్రెడీ తెలుగులో చాలా పదాలు మనం కోల్పోయాం. వాటిని తెలుగులో ఏమంటారో మనకు తెలియదు. బై డిఫాల్ట్ మనం ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఇంకా వేరే దేశాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వేరే లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా కష్టమైపోతుంది. కానీ ప్రణవ్ చాగంటి, అభినవ కవి ఈజ్ పర్ఫెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఇప్పటి జనరేషన్స్కి, ఫ్యూచర్ జనరేషన్స్కి. బికాస్ ద నాలెడ్జ్ అండ్ ద కమాండ్ హీ హ్యాస్ ఓవర్ తెలుగు ఈజ్ కమెండబుల్. ఆయనకు చాలా పట్టు ఉంది. మీరు ప్రణవ్ చాగంటి వీడియోస్ చూస్తే మీరు కూడా ఏకీభవిస్తారు. నా ఉద్దేశం ప్రకారం అతనికి ఉన్న ఫాలోయింగ్ కానీ, రెప్యుటేషన్ కానీ చాలా తక్కువ. హీఈస్ స్టిల్ వెరీ అండర్ రేటెడ్, చాలా అండర్ రేటెడ్లో ఉన్నాడు. 1 million followers he deserves today, as of today, even more actually. సో తెలుగు భాషకి మర్యాదగా, గుర్తింపుగా, గౌరవంగా మనం ప్రణవ్ చాగంటి లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. ప్రణవ్ చాగంటి ఫర్ 1 million.